డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అన్నమయ్య జిల్లా డీఎఫ్ఓ వివేక్ పై స్పెషల్ స్క్వాడ్ డీఎఫ్ఓ శివకుమార్ విచారణ చేపట్టారని రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అధికారి దినేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. గత వైసీపీ పాలనలో పొలికొండను తవ్వి చెయ్యేరు నదిలో రోడ్లు వేసి ఇసుక రీచ్ పేరుతో ఇసుక తరలింపు జరిగిందని దినేష్ విమర్శించారు. కొండలను తవ్వేసి ప్రకృతిని నాశనం చేయడంపై గతంలో డీఎఫ్ఓ వివేక్ కు అర్జీ ఇచ్చేందుకు ప్రయత్నం చేశానని, అర్జీని తీసుకోకపోగా తనపై డీఎఫ్ఓ వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారని దినేష్ చెప్పారు. పవన్ కళ్యాణ్ రాజంపేటకు వచ్చినప్పుడు ఆర్ఎన్బి బంగ్లాలో డీఎఫ్ వివేక్ పై ఫిర్యాదు చేయగా స్పందించిన డిప్యూటీ సీఎం డీఎఫ్ఓ వివేక్ పై విచారణ చేపట్టామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని దినేష్ తెలిపారు. ఈ మేరకు పొలికొండ ఘటనపై స్పెషల్ స్క్వాడ్ డీఎఫ్ఓ శివకుమార్ విచారణ చేపట్టడం జరిగిందని దినేష్ తెలిపారు. మేమైతే ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో దాన్ని తప్పుదావలో తీసుకోవద్దని మరీ కోరుతూ వివేక్ గారికి అలానే ఏదైతే స్క్వాడ్ వచ్చారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్క్వాడ్ అందరికీ మేము తెలియజేసుకుంటున్నాము. జనసేన పార్టీ తరపు నుంచి రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్గా అధికారి దినేష్గా మాట్లాడుతున్నాను. దయచేసి వివేక్ గారికైనా ఇతర ఆఫీసర్లకైనా ఫేర్గా 0% ఎటువైపు మా పక్క తప్పుంటే మా పక్క, లేకపోతే వాళ్ళ పక్క తప్పుంటే వాళ్ళ పక్క ఫేర్ ఇనఫ్గా రిపోర్ట్ ఇవ్వండి. అంతేగాని ఇక్కడ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అది వితిన్ 500 మీటర్స్ లోపల ఉన్నప్పుడు డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ ఉంటుంది, దాని మీద వాళ్ళ పనిష్మెంట్స్ ఉండాలి. సో ఆయన చెప్తున్న రీజన్స్ ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ప్రెషర్ పెట్టారు. అయ్యా మీ మీద ప్రెషరే పెట్టారు కదా, ఎవరైతే ప్రెషర్ పెట్టారో వాళ్ళ పేర్లు చెప్పేసేయండి, వాళ్ళ పేర్లు చెప్పండి, అధికారికంగా మేము వాళ్ళ మీద కంప్లైంట్స్ తీసుకుంటాం. అంతేగాని రివర్స్లో ఏదో ఇది కేసు మేము లేదు, ఇంకా కేసు ఏం లేదు, వాళ్ళు మా మాట వినేశారు అనే రకంగా తీసుకురావద్దండి, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము పెట్టిన